హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఈరోజు వేరుశనగ పప్పులు పచ్చడి ఎలా చేసుకోవాలో రాయలసీమ స్టైల్లో ఒకసారి చూద్దాము. శనగకాయ పప్పులు అనేది వేయించి పక్కన పెట్టుకొని ఉన్నాను. అలాగే చింతపండు కడిగి బాగా నీట్గా నానబెట్టుకున్నాను. ఒక పెనం తీసుకొని స్టవ్ వెలిగించేసి కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, కొంచెం టమోటాలు, ఒక 3 టమోటాలు, ఒక ఎర్రగడ్డ, కొంచెం తెల్లగడ్డ అన్నీ వేయించి బాగా వేయించుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ అన్నీ వేసుకొని వేయించుతున్నాను బాగా. పచ్చడికి వేరుశనగపప్పుల పచ్చడి. ఈ ఎర్రగడ్డ వచ్చేసి లాస్ట్లో కలుపుకోవడానికి పచ్చడిలో కోసి పెట్టున్నాను. ఇప్పుడు వేగిపోయినాక మనం చల్లారి పెట్టుకొని మిక్సీ గిన్నెలో అనేది రెడీ చేసుకున్నాము. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్. వేగిపోయినాయి. ఇప్పుడు తీసుకొని చల్లారనిచ్చేసి మిక్సీ గిన్నెలో వేసుకున్నాము. ఇలా మా రాయలసీమలో శనగకాయల పచ్చడి అనేది రకరకాలుగా చేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తాను. అదే పెనంలో, వేడి పెనంలో కొంచెం అటు ఇటు ఎక్కువ లేకుండా, కొంచెం నూనె లేకుండా వేడి మీద కొంచెం మగ్గేలా వేయించుకోవాలి. ఈలోగా మనం పచ్చడికి రెడీ చేసి మిక్సీ కొట్టేసుకున్నాము. వేయించి పక్కన పెట్టేస్తే చల్లారుతూ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఇలా చేస్తాను నేను. మా అమ్మ అయినా సంగట్లేకైనా అన్నంలేకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ అనేది కొట్టుకున్నాము. చింతపండు వేసేసి, కొద్దిగా ఉప్పు అనేది వేసేసి, కొద్దిగా నీళ్లు పోసేసి మిక్సీ అనేది కొట్టువేసుకున్నాము. నీళ్ళతో సహా వేసేస్తున్నాను. ఎట్లా నీళ్ళు పక్కన నీళ్ళు ఎందుకులే అని చెప్పి చింతపండు నీళ్ళే వేసేసి మిక్సీ కొట్టేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు అనేది వేసి. చాలా బాగుంటుంది సంగట్లేకైనా అన్నంలేకైనా. అయిపోయింది. ఇప్పుడు ఏరో గిన్నెలోకి తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు కలుపుకొని, నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఒట్టిదైనా వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి అని షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. వీడియోలు తిరగడంలా, సబ్స్క్రైబర్లు రావడంలా కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 3 నెలలు అయిపోయింది.